గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు తోటకూర ఫ్రై చేస్తుందండి. ఆయిల్ వేసాను, వీటెక్కుతుంది. తోటకూర కట్ చేసి పెట్టుకున్నా, క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నా. నా ప్రాసెస్ అంతా చూపిస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు ఎక్కువ వేస్తే తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మగ్గినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. 1 minute మగ్గిన తర్వాత తోటకూర వేసుకోవాలి. కరివేపాకు ఇవి ఇలా మగ్గిన తర్వాత తోటకూర వేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యి. మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. ఇవి కట్ చేసి తోటకూరలో వేసేద్దాం. పసుపు, సాల్ట్ లైట్గానే వేసుకున్నామండి, ఉప్పుగా ఉంటుంది లేకపోతే. అంటే ఆల్రెడీ తోటకూరలో ఉప్పు ఉంటుందంట, అందుకని లైట్గా వేసుకోవాలి. కారం వేసుకున్నాక చూసి వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముక్కలు యాడ్ చేస్తున్నామండి. టమాటా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని అందరూ చెప్తారు. నేనైతే ఎప్పుడూ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేసుకున్నాను. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మామూలుగా ఫ్రై చేసేస్తూ ఉంటాం. ఇలాంటి లైట్గా గ్రేవీ పులుసులో వేస్తాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 2-3 minutes పడుతుంది. 2-3 minutes అయితే టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి. అప్పుడు కారం వేసుకోవచ్చు. కారం వేసేస్తున్నాను. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను కంటిన్యూ చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. టమాటా కూర కాకుండా ఫ్రై కూడా బాగుంటుందండి. ఫ్రై అంటే మరీ ఆవని అవసరం లేదు, కొంచెం ఆవనిస్తే చాలు. అన్నంలో కలిసేంత. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్లీ కొత్తిమీర వేస్తున్నాం. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూడటం వల్ల, చూసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇంకో నలుగురికి షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి. యూట్యూబ్ వల్ల ఎంతోమంది జీవితాల్లో వెలుగులు వచ్చినాయి. అందులో నేను ఒకదాన్ని అనుకుంటున్నా. కొత్తగా స్టార్ట్ చేసా, చూస్తా ఎలా ఉంటుందో నా యూట్యూబ్ ఛానల్. మీ అందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. బాయ్ అండి. ఫైనల్ లుక్ ఇదండి. ఓకే, బాయ్, సీ యూ అగైన్.